హాయ్ ఫ్రెండ్స్, గరిడ ఆడియో స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకి డాల్బీ డిటిఎస్ 7.1 ఆస్ట్రా రిమోట్ కిట్ అండి. ఇది తెప్పించడానికి ఒక కస్టమర్ తెప్పించాను. అయితే దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. అది తెలుసుకునే లోపు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు వస్తుంది. అలాగే ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో త్వరగా రీచ్ అవుతుందండి. అలాగే అన్బాక్సింగ్లోకి వెళ్దాం, ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ బాక్స్ ఇచ్చాడండి. ఇందులో ఒక రిమోట్ కిట్ ఒకటి ఇచ్చాడండి. చూడండి, రిమోట్ కిట్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి డిస్ప్లే అండి. ఇది డిస్ప్లే అండి. ఫినిషింగ్ వర్క్ అయితే బాగుందండి. ఏదైనా ఆస్ట్రా రిమోట్ కిట్ కదండి, కొంచెం కాస్ట్ ఎక్కువ, ఫినిషింగ్ బాగుంది. డిస్ప్లే అలాగే మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ ఇచ్చాడండి. తర్వాత ఇట్ల కోసం పూర్తిగా చెప్తానండి. అలాగే వైర్ కిట్ అండి. అలాగే ఎన్కౌంటర్ అండి. ఎన్కౌంటర్ క్వాలిటీ ఉన్న ఎన్కౌంటర్ అండి ఇది. తర్వాత మదర్ బోర్డు ప్యానల్ అండి ఇది. తర్వాత స్క్రూలు అండి. ప్యాకెట్ ఇచ్చాడండి. మొత్తం ఇవన్నీ ఫిట్ చేసుకోవడానికి స్క్రూ ప్యాకెట్ ఒకటి. ఇవన్నీ అన్బాక్సింగ్లో అవుతుంది. అయితే ఈ ఆస్ట్రా రిమోట్ కిట్ ఇంతకుముందు వేరండి, ఇప్పుడు వేరండి. ఇంతకుముందు ఈ హెచ్డిఎంఐ అనేది పక్కన ఇచ్చాడండి. హెచ్డిఎంఐ పక్కన ఇచ్చాడు. ఈ పక్కన ఇచ్చి దాన్ని సపరేట్గా మనం పెట్టుకొని ఇలాగా, కానీ ఇప్పుడు డైరెక్ట్గా అటాచ్ చేస్తాడండి. అయితే ఇది 5.1గా వాడుకోవచ్చు, లేదంటే 7.1 వాడుకోవచ్చు అండి. ఆడియో క్లారిటీ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇండివిజువల్గా మనం ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ మార్చుకునేలాగా ఎన్కౌంటర్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండి బోర్డుకి. అయితే ఈ బోర్డుకి వచ్చండి 12 volts ఇచ్చుకోవచ్చండి, 9 volts ఇచ్చుకోవచ్చండి. అదేంటి 2 సప్లైలు ఇవ్వచ్చని మీరు అంటున్నారంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. 12 volts అయితే ఇక్కడ ఇవ్వాలండి. 12 volts అయితే. 9 volts అయితే డైరెక్ట్ అడాప్టర్ అండి, దీనికి ఇచ్చుకొని ఆపరేటింగ్ చేయవచ్చండి. తర్వాత ప్రాసెస్లో ఐసీలో కూడా మార్పులు వచ్చాయండి. ఇంతకుముందు ఉన్న ప్రాసెసర్ ఐసీ వేరు, ఇప్పుడు ఐసీ వేరు అండి. తర్వాత వచ్చండి మనకి ఇందులో కోయాక్సల్ 2 ఇచ్చాడండి, ఆప్టికల్ 1 ఇచ్చాడు, ఏఆర్సి హెచ్డిఎంఐ ఏఆర్సి 1 ఇచ్చాడండి. మళ్ళీ మనం ఏమైనా డివిడి ప్లేయర్తో ప్లే చేసుకోవాలన్నా 5.1 అండి, AC3 1 ఇచ్చాడండి, AUX1 AUX2 ఇవి 2 ఇచ్చాడండి. అయితే టోటల్గా అయితే మాత్రం కిట్ అయితే మాత్రం బెటర్ అండి. దీన్ని బట్టి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. అలాగే మీకు ఎవరికైనా కావాలనిపిస్తే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. దీని క్లారిటీ అన్న మీకు పూర్తిగా ఇస్తాను. మరి ఇక ఉంటానండి.